లిక్కర్ కేసులో సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ అటు మిథున్ రెడ్డి కేసు, ధనుంజయ రెడ్డి, జీవీడి కృష్ణమోహన్ సంబంధించినటువంటి పిటిషన్లు వీటన్నిటి మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి కామెంట్ చేసినట్టుగా సాక్షి పత్రికలో కథనం. ఆధారాలు లేకుండా అరెస్టులా? ఏపీ లిక్కర్ స్కామ్లో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా అరెస్టులు చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్గా. అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది సుప్రీంకోర్టు. చాలా కీలకమైనటువంటి కామెంట్స్. అది పౌరుడి గౌరవం ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదు. మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం. పోలీసులు తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా వాడాలి అంటూ ఇతువు. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసిన సుప్రీం. హైకోర్టు తీర్పును చూస్తే ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించలేదని స్పష్టమవుతోంది. తిరిగి విచారించి 4 వారాల్లోగా నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఏసీబీకి ఆదేశం. చాలా కీలకమైనటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు చేసింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అసలు ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ విషయంలోనే ఆధారాలు లేకుండా ముందుకు సాగారు అనేటువంటి ధోరణిలో సుప్రీంకోర్టు నిన్న చేసినటువంటి కామెంట్స్ కనిపిస్తున్నాయి. బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి కూడా తేలుస్తాం అంటూ సుప్రీంకోర్టు కామెంట్ చేసినట్టుగా మీరు ఏం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దు, ఈ వ్యవహారాన్ని మరింత డట్టీగా చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం. మద్యంపై అక్రమ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట. శుక్రవారం వరకు వారిని అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశం. కేసు దర్యాప్తునకు సహకరించాలని న్యాయస్థానం ఆర్డర్. గోవిందప్ప ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు విచారణ జరుగుతుందని తెలిసి కూడా అరెస్టు చేశారు. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. నిన్ననే గోవిందప్ప ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ విచారణకు వస్తుందని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ సిట్ అధికారులు అరెస్టు చేసినటువంటి వైనం మీద సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించినట్టుగా ఈ కామెంట్స్ని బట్టి మనకి అర్థమవుతుంది. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలన్న గోవిందప్ప న్యాయవాది సిద్ధార్థ దవే. ఇది వ్యవహారం చాలా కీలకమైనటువంటి మలుపు తిరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. సిట్టు చాలా వేగం పెంచింది, దూకుడుగా అరెస్టులకు సిద్ధమవుతుంది. అదే సమయంలో సిట్టు తీరుని సుప్రీంకోర్టు ఘాటుగా స్పందిస్తోంది, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, అనేక రకాలుగా తప్పుపడుతోంది. మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది? ఏ రీతిలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ల మీద, ముఖ్యంగా గోవిందప్పకి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కావచ్చు, ఇతరుల వ్యవహారాల్లో కానీ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం.